చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము. గత వారం మాకు కొద్దిసేపు అందరూ బైబిల్ తీయండి. 12వ అధ్యాయంలో 9 నుండి చివరి వచనాల వరకు చదివితే ఈ భాగాల్లో ఉన్న విషయాలను మనం గుర్తు చేసుకుందాం. మన మధ్య ఉన్న ప్రియులు చక్రవర్తి గారు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. 9వ వచనం నుండి చదువుకుందాం. చివరికి 21వ వచనం ఉంది, దాని వరకు మనం చదువుదాం. రానాయన అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి. పన్నెండవ అధ్యాయము 9 నుండి 21వ వచనం వరకు కొన్ని మాటలు మనం చదువుకుందాం. తదుపరి వాక్యం అనంతరము సరోజమ్మ గారు కూడా ఒక పాట పాడతామన్నారు. వారు ఒక పాటకు సిద్ధపడతారు. తొమ్మిది నుంచి అండి చివరి వరకు ఈ దిన వాక్యభాగంకై ఏర్పాటు చేసిన పత్రికలోని భాగండి. రోమపత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 21 వరకు. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు కానీ శంపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చువారితో ఏడుడి. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడానికి చేయవద్దు. మనుషులందరికీ యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని గురకతో చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రథమలో నీతును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమ్యము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా చేయదు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించు. దేవుడు తన పరిశోధన తీర్చు. మంచిది ప్రియులారా, గత వారం 11వ వచనం మీద కొంత మనం ధ్యానం చేశాము. ఈరోజు ఈ అధ్యాయాన్ని మరలా దాన్ని ధ్యానం చదువుతూ ఉండగా చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న విశ్వాసులైన వారికి బోధించాడు. ఈరోజు ఆరికే కాదు, ఈరోజు కూర్చున్న మనకు నిలబడిన నాకు కూడా ఇది బోధ. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడు. వాళ్ళు అక్కడ పాఠం పెట్టితే అక్కడ దండం పెట్టినంత మాత్రాన దేవుడు కాదు. దయచేసి ఎవరు ఆ పాఠాలు పెట్టకండి. వాక్యం పెట్టుకోండి. వాక్యమే దేవుడు. ఆ వాక్యం మనలను దర్శించుద్ది. వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేసేటప్పుడు ప్రభుతో మనం మాట్లాడుతున్నాం. ప్రభు మనతో మాట్లాడే ముందుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రభు నీతో ఏదైతే మాట్లాడినాడో మాట్లాడిన మాటలను అన్వయించుకొని ధ్యానం చేసి మళ్ళీ మనం సరిచేసుకోవటం చాలా మంచిది. 9వ వచనం అంటాడు, మీ ప్రేమ ఎలాగ ఉండాలట, నీ ప్రేమ విషయంలో కూడా ఎలాగ ఉండాలట, నిష్కపటంగా ఉండాలి. కపటముతో కూడిన ప్రేమ వద్దు. యూదా ప్రేమ ఎటువంటిదమ్మా అమ్మా? కపటముతో కూడిన ప్రేమ. ముద్దు పెట్టుకున్నాడు పాపం అయ్యగారు. చాలా మంచి ప్రేమ చూపించినట్టు ప్రతి చోట కూడా యూదా యేసు ప్రభు విషయంలో చాలా కపటంగా ప్రవర్తించినాడు. అత్తరు బుడ్డి పగలగొట్టినప్పుడు కూడా ఎందుకు ఇంత ధనాన్ని వ్యయపరిచి
చేపరుస్తారు, దానివల్ల ఏం ప్రయోజనం అన్నాడు. అది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. కానీ ప్రభు ఎరిగినవాడు కాబట్టి, హృదయాలను ఎరిగినవాడు కాబట్టి, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఉండేవాడిని కాదు. ఈమె నా భూస్థాపన నిమిత్తం చేసింది. ప్రభు చాలాసార్లు ఆ మాటలు తను ఎరిగి చెప్పాడు. చివరి భోజనంలో కూడా మీలో ఒకడు నన్ను అప్పగించును. ఆయన వస్తున్న లైన్లో కూడా యోధా కనపడగానే ఆయన కూడా అన్నాడు, నేనా ప్రభు అంటే నీవు అన్నట్టే. అంటే అందరితో కలిసి ఉన్నాడు, అందరితో కలిసి తిరిగాడు, ప్రభుతో కలిసి ఉన్నాడు 3.5 సంవత్సరాలు. కానీ ఆ ప్రేమ ఎలాంటి ప్రేమట? కపటమైన ప్రేమ. కపటమైన ప్రేమ. చాలామంది కపటమైన ప్రేమ, బయటికి సామెత అంటారు కదా, నూనె లేకుండా బూరెలు దేవుతారట. నూనె అక్కర్లేదుగా. ఏమక్కర్లేదు? నూనె అక్కర్లేదు కదా. ఎంత మంచిగా మాట్లాడతారో, ఎంత బాగా చక్కని తీయని మాటలు మాట్లాడుతుంటారు. వెనకాల పెద్ద గొయ్యి తీస్తారు. ఏం తీస్తారు? గోతిలో పడిపో నువ్వు. ప్రియులారా, అలాంటి ప్రేమ క్రైస్తవుడికి ఉండకూడదు. ఒకప్పుడు మనం అలాంటి ప్రేమ కలిగిన వారు ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ ప్రేమను ఒక మంచి విశ్వాసంతో కూడిన ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమ సమస్త పాపములను కప్పుతుంది. ప్రేమ అన్నిటికంటే, పౌలు అంటాడు, అన్నిటికంటే శ్రేష్టమైనదే. ఆ శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉండంటాడు పౌలు రోమాకు రాసినప్పుడు. శ్రేష్టమైనది ప్రేమ. ఈ ప్రేమ వలన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అన్నాడు. క్రీస్తు ప్రేమ. క్రీస్తు మనల్ని ఎంత ప్రేమించినాడు? తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. నిజంగా ఇంత ప్రేమ భూమి మీద ఎవరైనా ప్రేమించినారంటే ఎవ్వరూ ప్రేమించలేదు. అంత గొప్ప ప్రేమ క్రీస్తు మన ఎడల చూపించినాడు. నిన్న యూట్యూబ్లో నేను నేను సెల్ ఫోన్లో చూసినప్పుడు గద్దర్ గారు క్రీస్తు యొక్క ప్రేమ, ఆయన సిలువలో వేలాడిన ఆయన రక్తాన్ని గూర్చిన పాట పాడుతూ ఉంటే నిజంగా నాకు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఆయన పాట పాడుతూ క్రీస్తులో ఆయనను ఎంత వర్ణించిన, ఒక క్రైస్తవుడు కూడా అంతగా వర్ణించినాడని నేను ఊహించలేను. ఆ రక్తము, ఆ శిలువ రక్తము కారుతుంటే, ఆ శ్రమ అనుభవిస్తూ కూడా ఆ మాట క్రోడీకరించి, అలాంటి శ్రమలలో కూడా క్రీస్తు ప్రేమ బయటకు వచ్చింది అన్నాడు. ఒక గ్రూప్ సాంగ్ చాలా బాగా పాడు. ఎప్పుడు తన నోట క్రీస్తుని గురించి వెళ్ళలేదు. విప్లవకారుడు ఆ పాట పాడుతూ తాను కూడా చెలించిపోయినట్టుగా కనపడ్డాడు. ప్రియులారా, ఉదయకాలంలో క్రీస్తు అంతగా మనలను ప్రేమించాడు. ఆ శిలువ మేకులు కొట్టిన, రక్తము కారిన, భూమి ఆకాశానికి మధ్యన వేలాడిన తన ప్రేమ మాత్రము వెడలి పోలేదు. ఆ ప్రేమ ఎంత చక్కని ప్రేమను వర్ణించినాడు మొట్టమొదటిసారి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమాపణతో కూడిన క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఈరోజు ఒకవేళ రోమాలో ఉన్న విశ్వాసుల మధ్య లేకపోయిందేమో. అందుకనే పౌలు బాధతో ఈ మాట ఆయన రాయగలిగినాడు. మీ ప్రేమ ఎలాగుండాలట? నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డవాటిని అసహించుకొని మంచివాటిని హత్తుకోండి. మంచిదాన్ని హత్తుకోండి, చెడ్డదాన్ని అసహించుకోండి అన్నాడు. ఈ దినాల్లో సాతానుగాడు చెడ్డదాన్ని మన ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు. చెడ్డ పనులను మన ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు. వాటిని మీరేం చేయాలన్నట? అసహించుకోండి, వాటిని దూరం చేయండి. దానివల్ల మీకు ఏ ప్రయోజనము లేదు. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ భూమి మీద మానవులను సాతానుగాడు తన వలలో చిక్కించుకొని తాను నానా విధమైన తంత్రముల చేత ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సావాసం చేయకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తారు ప్రజలు.
మీరు ఆలోచన చేయండి. చాలామంది లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత, గృహానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఉద్యోగానికి ఇచ్చిన ప్రాధాన్యత, అయ్యా భార్యకి ఇచ్చిన ప్రాధాన్యత, భర్తకి ఇచ్చిన ప్రాధాన్యత, పిల్లలకి ఇచ్చిన ప్రాధాన్యత. ఈ దినాల్లో విశ్వాసులైన వారు, క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు అలాంటి ప్రేమను దేవుని మీద చూపించలేకపోతున్నారు. అలాంటి ప్రేమను చూపించలేకపోతుంది. దీనికి కారణం ఏమిటి? దీనికి ఉన్న కారణం ఏమిటి అంటే సాతాను గడ అడ్డంగా నిలబడ్డాడు. మనకు సాతాను అడ్డగించినాడు. వాడు మనను పని చేయకుండా ఒక అడుగు వెనకంజ వేయిస్తున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం, ఒకసారి అవగాహన చేసుకుందాం. చాలా సైతాను చాలా విధాలుగా మనను వంచింపజేస్తున్నాడు. మన 19వ తారీఖు 29 అని మన 19వ తారీఖును వివాహమైంది మన తిమ్మడాములో. తెల్లవారి ఎస్ఐ సుధా ఫోన్ చేశాడు, అయ్యగారు మొట్టమొదటిసారి మందిరంలో చక్కగా వివాహం జరిగింది, పెళ్ళి అయిపోయింది, మీరు వెళ్ళిపోయినారు, కానీ పక్కూరు నుండి డీజీలు పట్టుకొని మేము ఫ్రీగానే ఈరోజు ఊరేగింపు చేస్తామని వచ్చారు. కానీ నేను మా అన్నయ్య ఎట్టి పరిస్థితిలో ఇక్కడ అది చేద్దానికి వీలు లేదు. ఇక్కడ పరిశుద్ధ వివాహం జరిగింది, క్రైస్తవ పాటలు పాడారు, క్రీస్తుకు మహిమ వచ్చింది. కానీ సాతాను సంబంధమైన క్రియలు ఇక్కడ వారిని వెళ్ళగొట్టామయ్యా. మాకు తృప్తిగా ఉంది, మాకు ఆనందంగా ఉంది. చాలా వివాహాలకు కూడా నేను వెళ్ళాను. మధ్యలో పార్వతీపురం వెళ్ళాం, లేకపోతే ఇంకా పల్లెటూరులోకి వెళ్ళాం. పెళ్ళి తాళి కట్టడమే ఆలస్యం అయిపోతుందండి. ఇంకా డీజీకి ఏం పని లేనట్టుంది. వేస్తున్నారు పాటలు, వేస్తున్నారు డ్యాన్సులు. బాబా బాబా సాతానుగాడు ఇక్కడనేమో క్రీస్తు యొక్క మహిమ స్టేజ్ దిగలేదు. మొన్న ఇక్కడ రాజుపేటలో పెళ్ళికి వెళ్ళాం, స్టేజ్ ఇంకా దిగలే, స్టార్ట్ చేశారు. ఆ భారతపురంలో అలాగనే అనే చోట్ల. ప్రియులారా, ఇదొక దుష్టుడు తీసుకొచ్చి ప్రజలను ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. దయచేసి అలాంటి వాటికి మీరెవరు అవకాశం ఇవ్వద్దు. అందుకని అపవాదికి చోటు ఇవ్వద్దు. పరిశుద్ధ కార్యం పరిశుద్ధంగా జరగాలి. పరిశుద్ధంగా జరిగింది. అక్కడ ప్రభువుకు ఏం రావాలి? మహిమ రావాలి. వారిద్దరూ దాంపత్య జీవితంలో సుఖంగా, క్షేమంగా, సంతోషంగా ఉండాలని ప్రభువును స్తుతించాలి, అంతే. వాళ్ళు వెంటనే సినిమా పాటలు వేస్తుంటారు, వెంటనే డ్యాన్సులు వేస్తుంటారు, వెంటనే డీజీలు పెడుతున్నారు. ధనాన్ని క్రైస్తవుడు నీళ్ళలాగానే ఖర్చు పెడుతున్నారు. అది ప్రభువుకు మహిమకరంగా లేదు. అందుకని ఇక్కడ దేవుడు పౌలు అంటున్నాడు, చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని. మంచిదేంటిది? మంచిదేంటి? నీ జీవితంలో, నా జీవితంలో మంచి చేయుటకు ప్రభువు సహాయం చేశాడు. మళ్ళీ ఆయన మంచివారిగా సిద్ధపరిచాడు. ఒకప్పుడు చెడ్డవారం, చెడిపోయిన వారం, పాడైపోయిన మానవుణ్ణి ఆయన ఏం చేశాడట? మంచివారిగా చేశారు. మంచిగా చేయబడిన మనము భూమి మీద బ్రతికినప్పుడు సాధ్యమైనంత వరకు మంచి కార్యాలు చేయాలి. అది మంచి కార్యాలు చేయాలి. కనుకనే పౌలు రోమా సంఘానికి అలాంటి మంచి హెచ్చరిక ఇచ్చాడు. తర్వాత 12వ వచనం చూస్తే, శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమలు వచ్చినప్పుడు అట ఏం కావాలట? సొలొమోను అంటాడుగా సామెతలో, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతగాని వాడు అన్నాడు. ఏమన్నాడు? చేతగాని. శ్రమ వస్తుంది చాలాసార్లు. మనుషులకు రాకపోతే ఎవరికి వస్తుంది శ్రమ? నీకు వస్తాయి కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన పరిస్థితులను ఎదుర్కొంటాం. కానీ అప్పుడు విశ్వాసం ఎలాగ ఉండాలన్నట? ఓర్పుతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. యోబుకు వచ్చిన శ్రమలో ఎక్కడ కూడా ఆయన తొట్టుపాటు పర్లేదు. చివరికి భార్య కూడా ద్వేషించిన ఒక్క మాట కూడా తన నోట రాలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా అని గద్దించాడు. ప్రియులారా, ఈరోజు ఆ గద్దింపు అన్నది
మానవుని నోట రావాలి. శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది. పిల్లల ద్వారానో, కుటుంబం ద్వారానో, ఆర్థిక పరిస్థితులను, లేక ఉద్యోగరీత్యానో కొన్నిసార్లు వస్తుంటాయి. దాంట్లో మనం నిలబడాలి. దాంట్లో ఏమి ఓర్పుతో, ఓపికతో ఉండాలి. ఓపిక లేకపోతే మనం ఏమీ సాధించలేం, ఏం సాయం చేయలేం, ఏం సాధించలేం. ప్రభు దూరం అయిపోతాం. మోసేకు ఓర్పు లేక కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? బండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ అక్కడ తన ఓర్పును ఏమైపోయింది, ఓర్చుకోలేకపోయాయి. ఎందుకంటే వెనక వీళ్ళు నిందలు, అవమానాలు, రాళ్లతో కొడుతున్నారు, నిందిస్తున్నారు, అవమానపడుతున్నారు. మాకు అక్కడైతే కాకరకాయలు, బీరకాయలు దొరికేది, పూరేడు పిట్టలు దొరికేది, నీళ్లు ఉండేది, ఎందుకు మాకు ఈ శ్రమ అని ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలు ఆయన నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కానీ తన ఓపిక నశించిపోయి తన చేతిలో ఉన్న కర్రను రాయి మీద కొట్టాడు, బండను కొట్టాడు. అందులో నుండి అయినా దేవుని కృప మధురమైన జలాలను బయటికి తెచ్చాడు. ఆ ఓపికను, సహనాన్ని కోల్పోయినందుకు చివరికి తాను చేరవలసిన గమ్యానికి చేరలేకపోయాడు. మనం ఎన్నిసార్లు కోపగించుకోలేదు, ఎన్నిసార్లు ఇతరులను దూషించలేదు, ఎన్నిసార్లు ఇతరులు అవమానపరచలేదు, ఎన్నిసార్లు మనం నిరీక్షణ లేకుండా జీవించాము. కానీ ఒకవేళ అదే ఉగ్రత కనుక మన మీదకి వస్తే నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు, మీరు అక్కడ కూర్చునేవారు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడున్న కృప ఉన్నదని పాపములో నిలిచుండుట తగునా మీకు అంటాడు. ఎక్కడ? పాపం. కృప ఉందని నీ ఇష్ట ప్రకారంగా జీవించటం తగునా? ఇది కృప ఉన్నది కదా, కనికరిస్తున్నాడు కదా, ఆదరిస్తున్నాడు కదా, ఆదుకుంటున్నాడు కదా అని నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా జీవించుటకు ఇది తగినది కాదు. కనుక దేవుని పిల్లలారా, ఒకసారి మన నిరీక్షణ కలిగి మంచి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని, భూమి మీద బ్రతికిన కొన్ని రోజులు మాత్రమే, మనం ఎప్పుడో ఏ రోజో ఎవరికి తెలియని దినాలు. కనుక మళ్ళీ మనం ప్రభువుకు వ్యక్తిగతంగా సమర్పించుకోవటం, ఆయన కొరకు జీవించటం చాలా మంచిది. మరొక మాట గుర్తు చేస్తాడు వారికి. చూద్దామా కిందికి 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా, ఎలాగన్నాడు? శ్రద్ధగా, అశ్రద్ధగా కాదు. ఒకవేళ ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వాలన్నప్పుడు, లేక ఎవరికైనా సహాయం చేయాలన్నప్పుడు, కానీ సనుగు కొనక. ఎలాగా? సనుగు కొనక. అయ్యా, నువ్వు చేసిన పని ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది, ఇతరులకు ఆశీర్వాదక అవసరాలు తీరుస్తారు. కానీ నువ్వు సనిగి ఇవ్వకూడదు దయచేసి. సనిగి ఇశ్రాయేలీలు సంహరించబడ్డారు. నువ్వేమి చేసినా సనగకుండా, సంశయించకుండా నువ్వేం చేయాలంటే శ్రద్ధగా, ఇది నాది, నా కుటుంబము, నా పిల్లలు, నా వారు అన్నట్టుగానే వారికి ఏమి ఇవ్వాలంట? ఆతిథ్యం. శ్రద్ధగా ఇవ్వాలి. ఏదో వచ్చారు కదా, ఏదో పెడదాంలే అన్నట్టుగా దయచేసి చేయకూడదు. నీ ఆతిథ్యము ఎలాగుండాలంటే ప్రేమతో కూడిన ఆతిథ్యం. అందుకని భగవాన్ ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ కలిగిన వాని ఇంట్లో ఏ భోజనం అట? ఆకుకూర భోజనం అన్నాడు. ఏ భోజనం? అది ఆకుకూర భోజనమే చాలు. ప్రేమ కలిగిన వాని ఇంట్లో నువ్వు ప్రేమతో ఆకుకూర భోజనమైన, ప్రేమతో ప్రియులారా ఇంత గంజన్నమైన, అది ఎంతో ఆశీర్వాదం నీ కుటుంబానికి, నీకు ఆశీర్వాదం. శ్రద్ధతో ఆతిథ్యం ఇస్తే, అశ్రద్ధతో కాదు, అయోగ్యంగా కాదు అమ్మా, ఏదో విధంగా కాదు, శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వాలి. మేము వచ్చిన కొత్తలో సీతంపేటలో అమ్మా సుందరమ్మ గారు వాళ్ళు దేవదానం గారి ఇంట్లో ఆమె ఇచ్చిన ఆతిథ్యము ఇంకొకళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఇవ్వటం కాదు. అప్పుడు ఏంటంటే ఈ బెంచీలు, ఈ బల్లలు ఏం లేవు కదా, ముందు ఒక పీట,
కూర్చుందానికి ఒక చిన్న పీట, ముందు అన్నం పెట్టుకొని పెద్ద పీట, తినేంతవరకు అక్కడే కూర్చునేది. అమ్మ పర్వాలేదులేమంటే, లేదయ్య గారు కడుపు నిండా తినాలనేది. ఎన్ని పచ్చళ్ళు, ఈస్ట్ గోదావరి కదా ఆమెది. భాస్కర్రావు గారు కూడా చెప్పేవాడు, పెడితే సుందరమ్మే అన్నం పెట్టాలి, ఇంకెవరు పెట్టినా అంత తృప్తిగా ఉండేది కాదు అనేది. అంటే ఆ తినేంతవరకు అక్కడే కూర్చునేది. లేనిపోయిన ఒక 10 రకాల పచ్చళ్ళు అప్పటికప్పుడు ఏదో తయారు చేసి, అలాగా ఆతిథ్యం. ఈ అటు పైనుండి వచ్చిన వాళ్ళందరినీ దేవదానం గారు ఆ కుటుంబం వారిని ఆదరించింది. దేవుని పిల్లారా, ఆతిథ్యం ఒకటి ఎలాగ ఉండాలన్నట, శ్రద్ధ కలిగి ఇవ్వాలి. అశ్రద్ధగా ఇవ్వకూడదు, అయోగ్యంగా ఇవ్వకూడదు, సనుక్కుంటూ ఇవ్వకూడదు. వచ్చేసాడు ఈ పాస్టర్ గారికి ఏం పని లేదండి, మా ఇంటికి ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు అని చాలామంది సనిగి చేసిన వాళ్ళను నేను ఎంతోమంది చూచాను కూడా. చేయకూడదు, లేకపోయినా పర్వాలేదు, శ్రద్ధతో చేద్దాం. అబ్రహాము శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చాడు. చూద్దాం 18వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచ్చి కొన్ని వచనాలు చదువుదాం. చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. యెహోవా అతనికి కనబడెను. ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలబడి ఉండిరి. పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు, మీరు కొంత సేద తీర్చుకోండి. అంటే ఎంత చక్కగా వారిని ఎదుర్కొన్నాడు చూసినట్టయితే ఈ మాట ఆయన సింధూర వృక్షం దగ్గర ఎండవేళలో నిరాశపడ్డాడు. అప్పటికి వాగ్దానం నెరవేరలేదు, ఆయనకు వాగ్దాన పుత్రుడు పుట్టలేదు అని ఆ బయట ఎండవేళ నిరాశతో నిస్పృహతో కూర్చున్నాడు. కానీ ప్రభువు ఆయనను చూచినాడు, తను ఎదుర్కొన్నాడు. నిజంగా ఎదుర్కొన్న వారిని చూడగానే ఎవరో తెలియదు కదా, అందుకని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాటలు అంటాడు, తెలియకనే వారు ఆతిథ్యము ఇచ్చి. తెలియకనే ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వారు వస్తున్నాడు, కబురు పంపలేదు, వారు ఎవరో అని తెలియలేదు. కానీ తెలియకనే వారికి ఏమి ఇచ్చినాడట, ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. అది ఆతిథ్యం ఇచ్చి ఏం చేయబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడమ్మ. ఆతిథ్యం ఆశీర్వాదం ఇస్తుంది. యేసు ప్రభు వారు కూడా ఆ మాట చెప్పాడు, గిన్నెడు సన్నీళ్ళు ఇమ్మన్నాడు. ఎవరైనా ఇస్తున్నారా? మాకు వెళ్ళినప్పుడు ఎవరు సన్నీళ్ళు ఇవ్వటంలే, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. వాక్యానికి వ్యతిరేకమా అనుకూలమా? అమ్మా ఏమి కూడా నిన్న వేడి తీసుకొచ్చి ఇచ్చింది. యేసు ప్రభు ఏమన్నాడు, సన్నీళ్ళు ఇమ్మన్నాడు కదా. కానీ ఆతిథ్యం, యేసు ప్రభు కూడా ఆతిథ్యాన్ని గురించి మాట్లాడినాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మాటలు జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారము పెట్టలేదు. నేను దాహంతో ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నాకు బట్టలు లేవు, ఎప్పుడైనా మీరు నాకు బట్టలు ఇచ్చారు. అప్పుడు అంటున్నారు, ఎప్పుడు ప్రభువా నువ్వు ఆకలితో ఉన్నావు, ఎప్పుడు దాహంతో ఉన్నావు, ఎప్పుడు అనాదిగా ఉన్నావు అని అడిగితే, మీలో ఈ అల్పులైన ఈ చిన్నవాడు అంటాడు, మిక్కిలి అలుపులు అంటాడు. ఏమన్నాడు, మిక్కిలి అలుపులైన వీరికి మీరు ఒక్కరికి కూడా మీరు చేసి ఉండక. అయా జ్ఞాపకం చేసుకోండి, ఒక్కరికి కూడా మీరు చేసి ఉండక. మీరు ఒక్కరికైనా జ్ఞాపకం చేసుకో, వచ్చే క్రిస్మస్కు ఒక్కరికైనా ఒక చీరో జాకీటో బట్టలు ఇద్దానికి సిద్ధపడండి. ఆ కానాన్ని కూడా సంఘం వాళ్ళు ఒకేసారి 10 మంది 15 మంది వచ్చేస్తారు. డిసెంబర్ అయిందంటే ఒకేసారి వస్తారు. మొట్టమొదటిసారి పాస్టర్ గారికే బట్టలు, నాకు లేవు.
అయ్యగారు మీరు రావాలి, వస్తేనే తప్ప మీరు తీసుకుంటేనే మేము తీసుకుంటాం అంటే ఆ ప్రేమ మొట్టమొదటిసారి ఎవరికి ఇస్తాను? దేవుని సేవ. ఆ స్థానాన్ని బట్టి మీరు మీకు ఇష్టమైంది ఎంచుకోండి, మేము కొనివ్వటం కాదు. అది ప్రసాద్ తీసుకొచ్చి నాకు చూపించి, డాడీ చూడు దేవునికి వందనాలు, ఈ శ్రమకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతావు? ఈ అల్పులలో నా సహోదరునికి ఒకరికి మీరు చేసి ఉండా చెప్పుచున్నాను. ఆ కిందికి వెళ్తే ఆయన అంటాడు మీరు చెయ్యలేదు అంటాడు. చెయ్యలేదు కనుక, ఆ మాట కావాలి, చెయ్యలేదు కనుక నాకు చెయ్యలేదు. మీరు చేస్తే నాకు చేసిన, మీరు చెయ్యలేదు కనుక నాకును ఇక్కడ చెయ్యాలి. మన వంతుగా, మన బాధ్యతగా మనం కూడా కొంత చెయ్యాలి, కొంత సహకరించాలి. అనేకులను జ్ఞాపకం చేసుకోవాలి, పేదవాడిని జ్ఞాపకం చేసుకోవాలి, అనాథులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదాలు దేవుని దగ్గర రావాలంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. అబ్రహాము తన దేవదూతలకు ఏమిచ్చినాడు? ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇవ్వటం కాదు, ఆశీర్వదించబడ్డాడు. అక్కడ ఏం చేయబడ్డాడు? 11వ వచనం చూద్దామా? వృద్ధులయ్యుండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనక సుఖము కలుగునా. ఇక్కడ తనకున్న స్థితిని, తన పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. ప్రియులారా, మీరు సువార్తల్లో చూసినా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నా, మనుషులు చేయలేని కార్యాలను ఎవరు చేస్తారట? దేవుడు చేస్తాడు. ఇక్కడ మనుషులకు చేయలేని కార్యం ఇది. అందుకే 14వ వచనంలో ఆ మాట అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలా ఏమంటాడు? దేవునికి, యెహోవాకు అసాధ్యమైన కార్యము ఏదైనా ఉన్నదా అంటే లేదు. మనుషునికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము. ఇర్మియా గ్రంథంలో ఆ మాట చక్కగా ఉంటుంది, చూద్దామా? 32వ అధ్యాయం 26వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా. నీరును ద్రాక్షరసంగా మార్చాడు, సముద్రాన్ని పాయలుగా చేసినాడు, కుష్టివ్యాధిని బాగు చేసినాడు, కుంటివారిని అయ్యా నడిపించినాడు, గుడ్డివారి కళ్ళు తెరిపించాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటే భూమి మీద ఆయనకు అసాధ్యమైంది ఏ ఒక్కటి లేదు. కానీ అబ్రహాము జీవితంలో అబ్రహాము శారాతో దేవుడు మాట్లాడినాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నది. అమ్మా, నీ శరీర పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నా మంచిదే, కాదనడానికి లేదు. స్త్రీకి స్త్రీ ధర్మము తప్పిపోయినది, ముసలివారైనారు, వృద్ధులైనారు. కానీ ఇది మీ వల్ల జరిగే కార్యము కాదు. ఇది ఎవరి వల్ల జరిగే కార్యమాట? దేవుని వల్ల జరిగే. దేవునికే మహిమ. కాబట్టి ప్రియులారా, మనం శ్రద్ధ కలిగి దేవుని పని చేస్తే, శ్రద్ధ కలిగి దేవుని కొరకు జీవిస్తే, శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉంటే, శ్రద్ధగా ఆయన సేవిస్తే, మనం చేయవలసింది అయా శ్రద్ధగా మనం ఇచ్చేది కానీ, దేవునికి ఇచ్చేది కానీ, దేవుని పని చేసేది కానీ అశ్రద్ధగా చేయకుండా శ్రద్ధగా చేస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాం ఆ పని చేశాడు, శ్రద్ధగా చేశాడు కనుక దేవుడు ఏం చేశాడు? ఆయనకు కార్యం చేశాడు. రాజుల గ్రంథం దగ్గరికి వద్దామా? 2వ రాజు 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. కనురాలైన సునేమిరాలు పోగా గనురాలైన ఒక స్త్రీ కనుక భోజనము చేయుచూ వచ్చెను. కాగా
భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదు. చాలు. ఏమంటున్నాడు? మన ఇంటికి వాళ్ళ ఇంటికి రమ్మని బలవంతం చేశాడు. ఆ గనురాలు ఆమె దేవునికి ఆ సేవకుని చేర్చుకుంటుంది, వస్తూ భోజనం పెట్టి వెళ్ళిపోతుంది. కానీ ఒక దినము ఆలోచించి తన భర్తతో ఈ మాట అంటుంది. మన దగ్గరికి వచ్చుచూ వెళ్ళుచున్న వ్యక్తి ఎవరైనా గుర్తించామో భక్తి కలిగిన దైవజనుడు. అయ్యా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు భక్తి కలిగిన దైవజనులను చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వండి. భక్తి లేకుండా ఇంటింటికి తిరిగే దైవజనులను చేర్చుకోకండి. నీకు పొందికలేని వారితో సావాసం చేయకండి. నీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయే ఆ దైవజనుడు ఎలాంటి వాడో పూర్ణంగా గుర్తించాలి. చాలామంది 10 మందికి నేను సాయం చేస్తున్నా అంటారు, 20 మందికి నేను హెల్ప్ చేస్తున్నాను. ఎందుకండి? వారి వల్ల నీకేమన్నా ప్రయోజనమా, ఉపయోగమా? వారు ఎలాంటి వారు, వారి స్థితి ఏంటి, వారి బ్రతికేంటి, వారి సేవ ఏంటి, విధానం ఏమిటి? ఆలోచన లేకుండా అనర్థకంగా నీ ధనాన్ని వ్యర్థపరచుకు. దానివల్ల ఏ ప్రయోజనం కనబడదు. నేను ఒక 10 మందిని పోషిస్తున్నా చెప్పుకుందాని పని కొత్తది. నువ్వు ఇచ్చే 100-200లతో ఆ సేవకుడు పోషింపవాడు. బాధ్యత రావాలి, భారం రావాలి. అలా చేయగలిగిన దైవజనులు కావాలి మనకు. శ్రద్ధ కలిగి దేవుని సేవ చేయగలిగిన సేవకులను ప్రోత్సహించండి, పురికొల్పండి, వారికి సహాయం చేయండి, వారి సేవను పరిశీలన చేయండి. ఆమె ఎన్ని రోజులు ఆయన పరిశీలించింది, ఎన్ని దినాలు ఆమె ఆ దైవజన్ని స్టడీ చేసింది. అప్పుడు తన భర్త దగ్గరికి వెళ్ళి అంటుంది, మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి ఎటువంటి వాడట? భక్తి కలిగిన దైవజనుడు. పాలకొండలో ఒక ఆయన వచ్చేవాడు ఇప్పుడు కూడా వస్తుండ అనుకోండి. వాళ్ళ ఇంటికి వచ్చి గడియారం ఎత్తకపోయాడు. మన సంఘంలో బిడ్డలే. సేవకుడు ఏం ఎత్తుకెళ్ళాడు? గడియారం అని టేబుల్ మీద ఉంటే. నేను అలాంటి వాళ్ళు ఎవరిని మా ఇంటికి రానివ్వను. నేను ఎవరికి రూపాయి ఇవ్వను కూడా. నిజంగా పరిచర్య చేసి కష్టపడుతుంటే, ఇబ్బంది పడితే వాళ్ళని చూసి స్టడీ చేసి నా వంతుగా నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే చేయను. ఇంటింటికి తిరుగుతాడు. కాకినాడ ఒక ఆయన వస్తాడు. శ్రీకాకుళం జిల్లాలో అన్నిలు తెలుసు. ఒకసారి ఆయన ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆయన అన్నాడు, సర్వలింగం, భీమలింగం, ఆలింగం, హీలింగం, హాలింగం. ఇదేంటి బాబు? ఆయన తర్వాత ఏంటి బాబు ఇలా ప్రార్థన చేసినామంటే వాళ్ళ పేరు నాకేం తెలుసు అని అంటాడు. ప్రియులారా, అలాంటి వాళ్ళు మనం వారికి నేర్పిస్తున్నాం, తిరగటం నేర్పించాం, నిలబడి సేవ చేయటము నేర్పించటము లేదు. అదే పనిగా తిరుగుతూ ఉంటారు చాలామంది, అదే పనిగా పని చేస్తుంటారు. కనుక ఇక్కడ దైవజనుడితో ఒక మాట, ఆ గనురాలైన సునేమిరాలు అంటుంది, మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి ఎటువంటి వాడట? భక్తి కలిగిన దైవజనుడు. కనుక ఆయనను అలాగా విడిచిపెట్టకూడదు. ఆయన కొరకు మన మేడ మీద ఒక చిన్న గది కట్టింది. గదిలో ఏం పెట్టాలన్నట? మంచము, పడుకుందానికి, విశ్రాంతి తీసుకుందానికి మంచము, ఒక బల్ల, చదువు కూర్చుందానికి, పీట, కూర్చొని బల్ల మీద రాసుకుందానికి, చదువుకుందానికి, తర్వాత దీప, చీకట్లు ఉండకుండా ఆయనకి ఏం చేద్దాం? ఈ అవసరాలు ఎరిగి ఆమె చేసింది కాబట్టి తనకు ఏమి కలిగిందట? సంతానం దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? సంతానం ఇచ్చాడు. శ్రద్ధ కలిగి చేసింది, అశ్రద్ధగా చేయలేదు. అందుకనే పౌలు అంటాడు, శ్రద్ధ కలిగి ఆతిథ్యము శ్రద్ధతో చేశారండి. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. శ్రద్ధ కలిగిన వారి లోటులు ఆయన తీర్చాడు కదా, తీర్చిన దేవుడు అండి ఆయన. కనుక మనం కూడా శ్రద్ధ కలిగి చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట, ఎవరమ్మా? మరియా మార్తలు. చదువామా? 1-2 వచనాలు. వచ్చను, అక్కడ ఆయనకు విందు చేసిరి. మార్త ఏం చేసిందట? ఉపచారం చేసింది. ప్రియులారా గమనించండి, లాజరు ఎవరితో కూర్చొని భోజనం చేశాడు?
యేసయ్యతో కలిసి యేసయ్యను కూడా చేర్చుకున్నారు. ఈ రోజుల్లో దైవజనులను చేర్చుకోండి, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వండి. ఎలాంటి ఆతిథ్యం? అయ్యా, వాక్యోపదేశం చేసిన వారికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలి. ఏ భాగం అమ్మా? చేపరు తల్లి, మంచి పదార్థాలండి, ఏదో ఒత్తుతాయి కాదు, పులుసు కాదు అమ్మా, మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. దేవుని వాక్యం అది నేను చెప్పటం కాదు. కనుక మనం దేవుని పిల్లలుగా వాక్యానుసారంగా వాక్యానికి లోబడి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. మరియా మార్తలు కూడా తన తమ్ముడు లేచిన తర్వాత కృతజ్ఞతగా ఏం చేశారు? యేసయ్యను తన ఇంటికి పిలిచి ఏమిచ్చారు? ఆతిథ్యం ఇచ్చారు. లాజరు కూడా యేసయ్యతో కూర్చొని భోజనము చేశాడు. ఆయన భోజనం చేశాడు, ఆయన నిద్రపోయినాడు, ఆయన ప్రయాణం చేశాడు. ప్రభువారు అన్ని మానవులు చేసిన కార్యాలన్నీ చేశాడు. దైవ మానవుడుగా భూమి మీద చేయవలసిన పనులన్నీ చేశాడు. కనుక నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం, మంచి కార్యం జరిగింది, సంతోష కార్యం జరిగింది, వెంటనే దైవజనులు పిలిచి భోజనం పెట్టండి. పెట్టటంలో ఎవరు? మీరు పెట్టినా నేను తినే భోజనం లేను. కానీ అమ్మా, రోజమ్మ నవ్వుతుంది, ఏ వద్దులే అమ్మ, నువ్వేం పెట్టద్దు. ప్రియులారా, గమనించండి, ఈరోజు శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వండి. చివరి మాట చదుదాం. లూకాసు 1:31. పేతురు అత్త మార్క్స్ వార్త 1:21. వెళ్ళిరి శాంతి దినమున పడి ఉండగా అది చెప్పిరి. ఆమె ఆయన దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి జ్వరము ఆమెను వదిలేను గనక అది ఆమె ఆయనకి ఏం చేసిందట? పేతురు అత్త యేసయ్యకి ఏం చేసింది? ఉపచారం. అంతవరకు ఆమె ఉపచారం చేసే వ్యక్తి కాదు. పేతురు ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా ఆమె విన్నది కాదు. కానీ ఎప్పుడైతే ఆమె జ్వరము వెళ్ళిపోయిందో, చాలా తిప్పలు పడింది, వైద్యుల చేత తిప్పలు పడింది, పైన లేఖనం రాయబడి ఉంటుంది. కాబట్టి అయినా ఆ వైద్యంలో నుండి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? విడుదల ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఆమె ఏం చేసింది? అన్నీ విడిచిపెట్టింది. వ్యాపారం విడిచిపెట్టింది, తన స్థలం విడిచిపెట్టింది, తన పరిస్థితులు విడిచిపెట్టింది. ప్రభువుని వెంబడించి ప్రభుకి ఏం చేయటం మొదలుపెట్టింది? ఉపచారం చేయటం, ప్రభు పరిచర్య చేయటం మొదలుపెట్టి. ప్రియుల, మనకు కలిగిన బాధలు విడుదల అయిన తర్వాత, రోగం పోయిన తర్వాతనైనా మనం ప్రభు పని చేయాలి. అలాంటి చేయగలిగిన దేవుని పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అటు ఆశీర్వాదాలు మనందరికీ దేవుడు దయచేయను గాక. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ఉషా మేడం గారు ప్రార్థన చేస్తారు.